హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు మీ ముందుకు నేను ఎందుకు వచ్చాను అంటే, సబ్స్క్రైబర్స్ రావడం లేదు అని అనుకునే వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అక్క, నాకు ఇంకా కావాలి, ఏదైనా అవకాశం ఉందా అని నాకు కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు ఇంకా చెప్పేంత నేను మీకు ఇస్తాను. అంటే మీకు సబ్స్క్రైబర్స్ రావడానికి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు అని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కానీ కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేసి, అక్క నాకు వీడియో కావాలి, ఏ విధంగా పెట్టాలి అని మీరు నాకు కామెంట్ రూపంలో చెప్తే దానికి రిప్లై ఇస్తానండి మీకు. సరే అండి, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి అని చెప్తున్నానండి, వినండి. ఎలా అంటే, ఇప్పుడు మనం సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మన ఓన్ వీడియోస్ మాత్రమే పెట్టాలండి. ఇలా పక్క వాళ్ళ వీడియోస్ పెట్టడము, టీవీలో రికార్డింగ్ చేసి పెట్టడము, మన వేరే పక్క వాళ్ళు పెట్టారు కదా, దానికి వ్యూసెస్ ఎక్కువ వస్తున్నాయి, లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు అని, అది కూడా మనకు కావాలని ఇలాంటివి అస్సలే పెట్టకండి. వాళ్ళకి వస్తున్నాయని మనం వాళ్ళ పక్క వాళ్ళ వీడియో తీసుకొచ్చి మనం అట్లా పెట్టద్దండి. అలా పెడితే వాళ్ళకి వచ్చినాయి కదా అని మనకు రావు. మన సొంత ఒపీనియన్ బట్టి మన వీడియోస్, జోక్స్ కానీ, కుకింగ్స్ కానీ, లేదా సాంగ్స్, డ్యాన్స్ కానీ ఏదో ఒక్కటి మన సొంతం ఒపీనియన్ తోటి చేస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారండి. వాళ్ళవి బాగా వస్తున్నాయని కానీ వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి దానికి మనం డబ్బింగ్ చేసి ఇందులో పెడితే వాళ్ళ సొంత ఒపీనియన్ తోటి చేశారు కాబట్టి వాళ్ళకి వచ్చాయి. మనం అది డబ్బింగ్ చేసి మనం తీస్తే మనకు వస్తాయన్న గ్యారంటీ మనకు లేదు. ఎందుకంటే మన సొంత ఒపీనియన్ ఉండాలి అక్కడ. వీళ్ళవి తీసుకొచ్చుడు, ఆ సాంగ్స్ బాగుంది, ఈ సాంగ్స్ బాగుంది, కామెడీ బాగుంది అని వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వీళ్ళ దాంట్లోకి వెళ్ళి బాగుంది, వాళ్ళకి వచ్చాయి అని మనము అలా ఎప్పుడూ చేయొద్దండి. మన సొంత ఒపీనియన్ తోటి మాత్రమే సబ్స్క్రైబర్స్ వస్తారు. మంచిగా మీ ఒపీనియన్ తోటి జోక్స్, కామెడీస్, కుకింగ్, ఎనీథింగ్ ఏదైనా మీరు పెట్టండి. మళ్ళీ థంబ్నెయిల్ ఎలా రాయాలంటే, ఎదుటి వాళ్ళకి నచ్చేలా, ఇది బాగుంది అని ఎదుటి వాళ్ళకి నచ్చేలా, వాళ్ళకి చూస్తేనే ఇది చూడాలనిపించేలా రాయండి. అది రాసి పెట్టండి. అది చూసి వాళ్ళు పర్లేదు బాగానే ఉంది అనుకున్న వాళ్ళు లైక్ చేస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే మనం పెట్టే దాన్ని బట్టి ఉంటుందండి. ఫోటో, వీడియో, ఎనీథింగ్ ఏదైనా క్లారిటీ, ఫస్ట్ మన క్లారిటీగా ఉండాలి. లైటింగ్స్, వీడియోస్ క్లారిటీ అవి ఉంటేనే, మనకు వీడియో బాగా అనిపిస్తేనే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారండి. అట్లం బొట్లము అది ఇది బాగుంది, అది బాగుంది, వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి అని మనం అట్లా పెట్టకూడదు. అలా పెడితే మనకు సబ్స్క్రైబర్స్ రారు. ఇలా మన సొంత ఒపీనియన్ తోటే సబ్స్క్రైబర్స్ వస్తారండి. ఖచ్చితంగా మీరు అలా చేయండి. ఓకేనా అండి? రేపటి మ్యాటర్లో మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మీకు ఇంకా ఏమేమి చెప్పాలి, ఎలా చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారనేది నేను మీకు చెప్తానండి. ఆ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.